కరోతి కర్మాణి కృతావతారో యున్యాత్మతంత్రో భగవాన్ త్రిదీశః యథా ససర్జాగ్ర ఇదం నిలీహః సంస్థాప్య వృత్తిం జగతో విధత్తే. ఇక్కడ కృష్ణుడి దివ్యత్వం గురించి చెప్తూ ఉన్నారు. కృష్ణుడు దివ్యుడైనటువంటి పరమ పురుషుడు, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అంటున్నాం. అటువంటి పరమ పురుషుడికి తప్పనిసరిగా చేసి తీరవలసిన కార్యాలంటూ ఏవి ఉండవు. సర్వశక్తివంతుడైన ఆయనకు లోబడి సర్వశక్తులు సమస్త కార్యాలు నిర్వహిస్తున్నాయి. అయినప్పటికీ ఏ ఒక్క చిన్న పని కూడా ఆయనకు తెలియకుండా జరగటం లేదు. భగవంతుడిని ఇక్కడ చాలా విశేషణాలతో వర్ణిస్తూ ఉన్నారు. భగవాన్ ఆత్మతంత్రః త్రియధీశః నిరీహః. త్రియధీశః అంటే ముల్లోకాలకు ప్రభువు. ఆధ్యాత్మిక లోకాలు, భౌతిక లోకాలు రెండు కూడా ఆయన నుంచి సృష్టించబడ్డాయి. ఆధ్యాత్మిక లోకాలు శాశ్వతంగా ఉండేటటువంటివి, శుద్ధ సత్వంతో కూడి ఉంటాయి. భౌతిక లోకాలు అశాశ్వతమైనటువంటివి, సత్వరజస్తమో గుణాలు అనబడే త్రిగుణాల ప్రభావంతో ఉంటాయి. కారణోదక సాయి విష్ణువు రోమకూపాల నుంచి అనేక విశ్వాలు ప్రకటితమవుతూ ఉంటాయని, ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాల పరిధిలో సృష్టి స్థితి లయల ప్రక్రియ జరుగుతూ ఉంటుందని తెలుసుకున్నాం. ప్రతి విశ్వాన్ని జగత్తు లేదా బ్రహ్మాండము, విశ్వము, విశ్వమన్నా జగత్తన్నా బ్రహ్మాండమన్నా ఒకటే. ప్రతి జగత్తులోనూ 3 రకాల లోకాలు ఉంటాయి. వీటిని త్రిలోకాలు, ముల్లోకాలు అని కూడా అంటారు. అవి ఊర్ధ్వలోకాలు, మధ్యలోకాలు, అధోలోకాలు. వీటినే మళ్ళీ 14 భువనాలు అని కూడా అంటారు. అన్నిటికంటే పైన అంటే టాప్ మోస్ట్ అంటాం కదా, అది సత్యలోకం. అక్కడి నుంచి అడుగున ఉన్న పాతాళం వరకు మొత్తం 14. సత్యలోకము, తపోలోకము, జనలోకము, మహర్లోకము, స్వర్లోకము, భువర్లోకము, భూర్లోకము, అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ. ఈ 14 భువన భాండాలతో కూడిన అనేక భౌతిక జగత్తులు ఈ ఆధ్యాత్మిక భౌతిక ఆకాశంలో పరిభ్రమిస్తూ ఉంటాయి. సో త్రియధీశుడు అయిన కృష్ణుడు ఆత్మతంత్రుడు, అంటే సర్వస్వతంత్రుడు. మరొక గొప్ప విశేషణం ఏంటంటే నిరీహః. నిరీహః అంటే కోరిక లేకపోవడం. అంటే కోరికలు ఎవరికి లేకుండా ఉంటాయి? డిజైర్స్ అనేవి ఎవరికి ఉంటాయి, ఎవరికి లేకుండా ఉంటాయి? డిజైర్స్ దేనైనా పొందాలని ఆశించే వాళ్ళకు ఉంటాయి. మరి కృష్ణుడు సకల సంపదలకు, సమస్త వైభవాలకు విభుడు. ఆయన కోరదగ్గదేముంటుంది? అందుకే ఇక్కడ వాంఛారహితుడు అని పదప్రయోగం చేయటం జరిగింది. జీవులందరిలోనూ ఎవరికి తగ్గ కోరికలు వాళ్ళకుంటాయి. ఇతర ప్రాణులు లేదా జంతువుల సంఖ్య మనుషులతో పోలిస్తే చాలా అధికంగా ఉంటుంది. అందరిలోనూ అన్నిటిలోనూ ఆహార, నిద్ర, భయ, మైథునాలు అనే ఈ కనీస అవసరాలు, బేసిక్ నీడ్స్ అంటాం, ఇవి తప్పకుండా ఉంటాయి. కాకపోతే మనుషుల్లో వివేకం అనే ప్రత్యేకమైన గుణం ఉంటుంది. ఆ ఒక్కటి లేకపోతే మనుషులకు, జంతువులకి ఏమీ తేడా లేదు. అందుకే మనుషులను రేషనల్ అనిమల్ అంటారు. ఆ ఒక్క వివేకం ఉన్న కారణంగా మనిషి సకల ప్రాణులను భయపెట్టో మంచిగా చేసుకునో తన అదుపులో ఉంచుకుంటున్నాడు. అంత మాత్రాన జగత్తునంతటినీ తన అధీనంలో ఉంచుకోలేడు. దేశాన్నేలే రాజైనా ఒక తల్లికి కొడుకే అన్నట్లుగా ప్రపంచానికి అధినేత అయినా భగవంతుడికి దాసుడే. ఈ వాస్తవాన్ని విస్మరించి ఎవరికి వాళ్ళు తమను మించిన వాళ్ళు లేరని ఎప్పుడైతే అహంకరిస్తారో వెంటనే వాళ్ళు ప్రకృతి నియమాలకు బద్ధులైపోతారు. మామూలుగా వ్యవహారికంగా కూడా చెప్తారు కదా, తాడిని తన్నేవాడి తలవన్నేవాడు కూడా ఉంటాడు అనేసి. ప్రతి ఒక్కరికి తమ పైన పెత్తనం చెలాయించే బాస్ ఉంటాడు. అది ఒక డివిజన్ కావచ్చు, ఒక డిపార్ట్మెంట్ కావచ్చు. మన రక్షణ వ్యవస్థ తీసుకుంటే
ఆ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, ఏసీపీ, డీసీపీ, ఐజీ, హోమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు, మరి వీళ్ళందరిపైన ప్రెసిడెంట్, ఇలా అందరూ తమ పై వాళ్లకు ఎదురై ఉంటున్నారు. పదవుల్లో ప్రమోషన్లే కాదు, రివర్షన్లు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. అంటే ఉన్న పదవి ఊడి కిందికి వెళ్లాల్సి వస్తుంది. పునఃమూషిక భవ అని ప్రభుపాద ఒక చిన్న కథ చెప్పేవారు. ఊరవతల ఆశ్రమంలో ఒక ఋషి జీవిస్తూ ఉంటారు. ఆయన దగ్గరికి సామాన్యుడి నుంచి మహారాజు వరకు వెళ్ళి తమ సమస్యలు చెప్పుకుని నమస్కరించి ఆశీర్వాదం తీసుకునేవారు. ఒకరోజు ఒక ఎలుక ఆయన దగ్గరికి వెళ్ళి తన కోడి చెప్పుకుంది. స్వామి, ఊర్లో పిల్లులు బాధ ఎక్కువైపోయింది, వాటి వలన నా ప్రాణానికి ముప్పు వచ్చేలాగుంది, దయచేసి నన్ను పిల్లిగా మార్చి నా ప్రాణాలు కాపాడండి. అల్ప ప్రాణిపైన జాలిపడి ఆ ముని సరే అలాగే కానీ అని దాన్ని పిల్లిగా మార్చేస్తాడు. కొంతకాలం గడుస్తుంది. పిల్లిగా మారిన ఎలుక మళ్ళీ వచ్చి ఊర్లో ఉన్న కుక్కల గురించి మొదలుపెట్టుకుంటుంది. సరే, దాని కోరిక ప్రకారం ఈసారి కుక్కగా మారింది. మరి కొంతకాలం గడిచేసరికి దానికి కుక్క బ్రతుకు కూడా పనికి రాలేదు. ఈసారి ముని దగ్గరికి వెళ్ళి తనను ఒక సింహంలాగో ఒక పులిలాగో మార్చుకొని వేడుకుంటుంది. గ్రామ సింహమైన కుక్క అసలు సింహంగా ఉండాలి అని ఆశపడుతుంది. దాని అంతులేని దురాశకు ఆశ్చర్యపడిన ముని ఏం జరుగుతుందో చూద్దాము అని అలాగే కానీ అంటాడు. వెంటనే అది సింహంగా మారిపోయి ఎలుక అతని వైపు తీక్షణంగా చూడటం మొదలు పెడుతుంది. ఏంటి సంగతి అలా చూస్తున్నావు అంటాడు. నేను తినేద్దామనుకుంటున్నాను అంటుంది. వెంటనే అలాగా, అయితే సరే పునఃమూషిక భవ అంటాడు. అంతే, అది ఎలుకైపోయింది. చూసారా, భౌతిక ప్రపంచంలో అందరి మనస్తత్వము ఇదే. బాగుపడడానికి భగవంతుడిచ్చిన అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకోరు. ఎన్నో జన్మల తర్వాత అపురూపంగా లభించిన మానవ జన్మను ఉపయోగించుకుని కృష్ణ దాసుడిగా తన నిజస్థితిని గుర్తించి జీవన సాఫల్యాన్ని పొందాలి. అలా కాకుండా దేవుడే లేడని కొందరు, తమే దేవుడు అని కొందరు తమ పతనానికి పునాదులు వేసుకుంటూ అధోగతి పాలవుతున్నారు. ఆశలకైతే అంతు లేదు. ఎన్ని కోరికలు తీర్చినా కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటాయి. కోరికలను నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి తప్ప వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడం మొదలుపెట్టారంటే ఇంకా అగ్నిలో ఆజ్యం పోసినట్లే. రోజు రోజుకు మనుషులు ఎలా మారిపోతున్నారంటే చిన్న పెద్ద ఏ పని చేసినా కూడా నాకేం లాభం అని సొంత లబ్ధి కోసం పాకులాడుతున్నారు. ఈ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ అంతా కూడా అసలు ఈ పాయింట్ పైనే ఆధారపడి ముందుకు వెళ్తూ ఉంది. భౌతిక ప్రగతి తప్పు కాదు, కానీ భగవంతుడి అనుమతి లేకుండా ఏ శాస్త్రవేత్త కూడా దేన్ని సాధించలేడు. అయినా ప్రాపర్టీ అంతా తండ్రిది అయినప్పుడు దాన్ని తమ వంతుగా అనుభవించే హక్కు పిల్లలకు ఉంటుంది. అంతేగాని అనుభవించటం మాత్రమే హక్కుగా భావించి బాధ్యతలను విస్మరిస్తే శిక్ష అనుభవించక తప్పదు. విధేయుడైనటువంటి బిడ్డ తనకి ఏది సమర్పించినా తండ్రికి చాలా సంతోషం కలుగుతుంది. అదేవిధంగా తమకు లభించిన దానిని భగవంతుడి అనుగ్రహంగా భావించి ఆయన సేవకే ఉపయోగిస్తే ఆయనకు సంతృప్తి కలుగుతుంది. భగవంతుడికి ఏదో తక్కువయ్యి దాన్ని అనుభవించడం కోసం భౌతిక జగత్తును సృష్టించలేదు. ఆయన పట్ల అసూయతో స్వతంత్రంగా ఆనందాన్ని అనుభవించాలి అనే దురాశతో దివ్యమైన సేవ పట్ల విముఖులైన జీవుల కోసము తాత్కాలికమైన ఈ జగత్తును సృష్టించటము జరిగింది. బద్ధాత్ములైన జీవులు తమ ఈ భ్రాంతితో కూడిన ఆనందం, ఇల్యూజరీ ఎంజాయ్మెంట్ అంటాం కదా, దీనికోసం సృష్టించబడిన జగత్తును శాశ్వతమైనదిగా భ్రమిస్తూ సాలుగుడులో చిక్కుకున్న పురుగులాగా మాయాశక్తి ప్రభావానికి గురయ్యి గింజుకుంటూ ఉన్నారు. నిజానికి శాశ్వతమైనవి కాకపోయినప్పటికీ భౌతికమైన విశ్వాలన్నీ కూడా సమస్త సౌకర్యాలతో కూడి సృష్టించబడ్డాయి. సహజ వనరులు అని మనం వేటిని గురించి అంటున్నామో అవేవి మనుషులు తయారు చేయలేరు. అన్నీ భగవంతుడి సృష్టిలోనే ఉన్నాయి. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు సర్వకారణ కారణుడు. ఆయన నుండి కారణోదక సాయి విష్ణువు, ఈయన మహావిష్ణువు కూడా. గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, ఈ ముగ్గురిని పురుషావతారాలు అంటారు. మహత్తత్వం అనుడే సమస్త భౌతిక సృష్టి
డిఫరెంట్ సిచ్యుయేషన్స్ అంటాం కదా, ఆ డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో ఈ ముగ్గురు పురుషుల చేతనే నిర్వహించబడుతుంది. తర్వాత అనేకమైన బ్రహ్మాండాల సృష్టి స్థితి లయ కార్యాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే గుణావతారాల ద్వారా జరుగుతుంది. అంటే ఎప్పుడైతే భౌతిక జగత్తును భగవంతుడు సంకల్పించాడో మొదట పురుషావతారాలు, తర్వాత గుణావతారాలు అన్నీ ఆయనే అలా విస్తరించటం జరిగింది. రజోగుణానికి బ్రహ్మ, సత్వగుణానికి విష్ణువు, తమోగుణానికి శివుడు అధినేతలుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు త్రిమూర్తులు. ఈ మూడు గుణాలను కలిపి దుర్గా అనబడే భగవంతుడి బహిరంగ శక్తి నియంత్రిస్తూ త్రిగుణమయ్యి అని పిలువబడుతుంది. జీవుల పరంగా ఆమె నిర్వహణ పరమశాసనం అయినప్పటికీ ఆమె కూడా సర్వస్వతంత్రురాలు కాదు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతేస చరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే అన్నాడు కృష్ణుడు. భగవంతుడు కృష్ణుడు ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలన్నిటి నుండి దూరంగా ఉన్నప్పటికీ, అంటే భౌతిక సృష్టితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండకపోయినప్పటికీ ఆయనే పరమ నిర్దేశకుడు. మనకు తెలిసి ఈ టాటా కంపెనీలు లేదు రిలయన్స్ కంపెనీలు వీటిని ఒక వ్యక్తి మొదట ప్రారంభించాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక సంస్థలు వాళ్ళకు సంబంధించి ఉన్నాయి. వాటన్నిటిని ఒక వ్యక్తి మేనేజ్ చేయటం లేదు కదా. దానికి సంబంధించిన ఎంతో మంది అసలు ఆ ఓనర్ని చూసి కూడా ఉండరు. అతని తరఫున ఎంతో మంది కార్యనిర్వహణ చేస్తూ ఉంటారు. కానీ టాటా అనే ఒక వ్యక్తి వీటన్నిటికీ ప్రొప్రైటరు అనే విషయం అందరికీ తెలుసు. కాకపోతే భౌతిక ప్రపంచంలో అంతా నేను నాది అనే పాయింట్ పైనే ఆధారపడి ఉంటుంది. ఎవరు ఎంత గొప్ప పనులు సాధించినా ఈ భౌతికమైనటువంటి దేహాలున్నాయి కృష్ణుడిలాగా శాశ్వతము ఆనందమేము జ్ఞాన పరిపూర్ణము అనేవి కావు. అంటే భగవంతుడిది సచ్చిదానంద స్వరూపము, భౌతిక దేహాలు అలా కాదు. కాకపోవటం వలన ఈ పొజిషన్స్ అన్నీ కూడా నీటిపైన బుడగలాగా ఏ క్షణంలో అయినా పేలిపోతాయి. భౌతిక ప్రపంచంలో ఉన్న వ్యక్తులు ముందుకు సాగడానికి, అభ్యుదయాన్ని సాధించటానికి కారణము ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదైనా సాధించాలి అని కోరికుంటుంది. ఆశ అన్నది ఉన్నప్పుడే దాని పట్ల ఆసక్తి కూడా ఉంటుంది. దురదృష్టవశాత్తు అందరికీ ఈ మెటీరియల్ గోల్స్, మెటీరియల్ అడ్వాన్స్మెంట్ పట్ల మాత్రమే ఆసక్తి ఉంది, కానీ ఆధ్యాత్మికతను గురించి క్షణం పాటు ఆలోచించే సమయం కూడా ఉండటం లేదు, ఆసక్తి అసలే లేదు. ఈ స్పిరిచువల్ యాక్టివిటీ అనేది ఏ పాటిదైనా సరే మనల్ని మనం ఉద్ధరించుకోవటానికే తప్ప దేశాన్ని ఉద్ధరించడానికి కాదు. అందరూ ఏదో సాధించేయాలి, ప్రపంచాన్నంతా తమే ఉద్ధరించాలి అన్నలా వ్యవహరిస్తుంటారు. తమను తాను ఉద్ధరించుకోవటం మర్చిపోతూ ఉన్నారు. భగవంతుడిని వాంఛారహితుడు అని చెప్తున్నప్పటికీ తనలోని అంశలైన జీవుల కోరికలను అనుసరించి ఆయన ప్రతిస్పందిస్తూ ఉంటాడు. బాలగోపాలుడిగా యశోదానంద మహారాజుల నట్టింట శైశవలీలలు ప్రదర్శించిన, గోపమిత్రులతో కలిసి ఆటపాటలతో బృందావన అరణ్యాలలో కాలం గడిపిన, గోపీ సఖులతో కలిసి యమునా తీర సైకతాలలో విహరించిన వారి వారి కోరికను అనుసరించి కృష్ణుడు రెస్పాండ్ కావటం జరిగింది. కృష్ణుడిని స్త్రీలోలుడు అని అజ్ఞానులు భావిస్తారు. అతిలోక సౌందర్యవంతులైన స్త్రీలు మాత్రమే కాకుండా ఎంతో మంది కృష్ణుడి అసమాన సౌందర్యాన్ని పొందాలి అని ఆశపడడం వలన వాళ్ళ కోరికను తీర్చటానికి అంగీకరించాడే గాని ఆత్మతృప్తుడైన కృష్ణుడికి ఎవరి పొందు అక్కర్లేదు. అలాంటిది ఏదైనా ఉంటే రసపట్టులో ఉన్న రాసనృత్యాన్ని మధ్యలో ఆపేసి అదృశ్యమయ్యేవాడు కాదు కదా. ఆయన షడైశ్వర్యాలలో అంతులేని వైరాగ్యం కూడా ఒకటి. భక్తులకు నిరంతరం భగవంతుని సేవించాలి అనే కోరిక ఉంటుంది. ఆ కోరికను అనుసరించి భగవంతుడు అర్చామూర్తిగా అవతరించాడు. కృష్ణుడు ఏ బంధంతో అయినా పరిపూర్ణుడిగా కనెక్ట్ అవుతాడు. భక్తుల చేత సేవలు అందటానికే శ్రీ విగ్రహ రూపంగా రావటం జరిగింది. ఆయనకు ఆహారము, అలంకరణ, శయన సేవ వీటన్నిటికీ భక్తులపైననే పూర్తిగా ఆధారపడి ఉంటాడు. ప్రతి ఇల్లు ఒక కోవెల అయినప్పుడు ఆ మందిరాలన్నిటిలోనూ
ఆయన ఒక సుప్రీం గెస్ట్గా సేవించబడుతూ ఉన్నాడు. తినటానికి ఫలానది ఇవ్వమని కృష్ణుడు అడగడు. అయినప్పటికీ భక్తులు ఎంతో అపేక్షగా వివిధ రకాలైన భక్ష్యాలను నివేదించాలి అనుకుంటారు. ఆలయాల్లో అయితే తప్పనిసరిగా నైవేద్యాలు, సుప్రభాతాలు, పూజలు అన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. కానీ మనలాంటి వాళ్ళు కూడా ఇళ్లలో ఫోటో రూపంగానో డీటీ రూపంగానో పూజ గదిలో ఉంచుకున్నప్పుడు తెలుసో తెలియకో అనేక సార్లు ఇగ్నోర్ చేయటం జరుగుతుంటుంది. ఎవరింట్లో వాళ్లకు భగవంతుడు ఉన్నాడు అంటే ఒక పసిబిడ్డ ఉన్నట్లే. భగవంతుణ్ణి సుప్రీం గెస్ట్గా గౌరవించాలి అనేది కరెక్ట్ అయినా దానికంటే ముఖ్యంగా తమ పైన ఆధారపడి ఉన్న పసివాడిని ఎంత జాగ్రత్తగా సమయానికి అన్నీ సమకూర్చి ప్రేమగా లాలనగా చూసుకుంటారో అంత జాగ్రత్తగా అర్చామూర్తిని సేవించాలి. ప్రపంచంలో ఎన్నో వేల మంది శ్రీ విగ్రహారాధన చేస్తుంటారు. వాళ్ళందరూ కలిసి ఒకే రూపం, ఒకే వ్యక్తి, ఒక్కడే భగవంతుడు. కొన్ని చోట్ల షోడశోపచారాలు, మృష్టాన్న భోజనాలు జరుగుతున్నప్పటికీ ఏదో ఒక చోట లేదా ఏదో ఒక ఇంట్లో ఒక పూట లేదా ఒక రోజు తినడానికి ఏది ఇవ్వలేకపోతే ఆ రోజుకి ఆయన ఆకలితో ఉండిపోతాడు. నమ్మశక్యం కాకపోయినా ఇది సత్యం. రూపాయలు ఎన్నోసార్లు చెప్తారు. ప్రతిరోజు విందు భోజనం అమర్చే శ్రీమంతుల ఇంట్లో ఆడంబరంగా ఉన్న సేవను స్వీకరిస్తాడు. ఇవ్వలేని వాళ్ళు ఒక పండోకాయో సమర్పించినా, తులసి దళం వేసి జలం సమర్పించినా దాంతోనే సరిపుచ్చుకుంటాడు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తప్పకుండా గుర్తించుకోవాల్సింది ఆయన ఒక వ్యక్తి. శ్రీమంతుల ఇంట్లో శ్రీమంతుల బిడ్డగా ఉంటాడు, మధ్యతరగతి ఇంట్లో మధ్యతరగతి బిడ్డగా ఉంటాడు, పేదవాడి ఇంట్లో పేదవాడి బిడ్డగా ఉంటాడు. ఎవరి స్థాయికి చేసినట్లు వాళ్ళు సేవించటము ప్రతి ఒక్కరి విధి. ఆయనకు తిండి లేకనో దుస్తులు ఆభరణాలు లేకనో మన ఇంటికి రాలేదు. మనం చూపించే సేవాభావాన్ని ఆస్వాదించటానికి వచ్చాడు. తనను సేవించటానికి సానుకూలంగా లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఆయన అపరాధిగా చూడడు. అటువంటి పరిస్థితిలో ఉన్న భక్తులు కూడా అయ్యో బిడ్డను సరిగ్గా చూసుకోలేకపోతున్నామే అని బాధపడే తల్లిదండ్రుల్లాగా అర్చామూర్తుల పట్ల ఆరాటంతో ఉంటారు. అయితే ఇక్కడ ఒక ప్రమాదం ఉంది. ఇది ఇలా అనుకునే వాళ్ళు కేవలం సెంటిమెంట్గా దాన్ని తీసుకుంటే క్రమంగా సహజీయాలైపోతారు. అసలు ఈ ఇచ్చిపుచ్చుకునే ఫీలింగ్స్ అన్నీ మెటీరియల్ కాదు, స్పిరిచువల్ అన్నమాట. స్పిరిచువల్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ అంటాం కదా. ఎన్నోసార్లు అజ్ఞానంతో మనం వాటిని సెంటిమెంట్గా తీసుకుంటాం. నిజానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉనికిలో లేనిది ఏది భౌతిక ప్రపంచంలో ఉండవు. ఉన్నవన్నీ అసలైనవి కాకుండా పర్వర్టెడ్ రిఫ్లెక్షన్గా ఉంటున్నాయి. ఉదాహరణకు అందం అనేది, ముఖ్యంగా స్త్రీ సౌందర్యం, ప్రపంచంలో అందరినీ వెర్రివాళ్ళం చేసి వెంటబడేలాగా చేస్తుంది. కానీ శాశ్వతత్వం లేని ఈ సౌందర్యం ఏపాటిది? ప్రభుపాద లిక్విడ్ బ్యూటీ అనేసి ఒక చెప్పేవారు. ఒక రాజ్యంలో ఒక ఊళ్ళో చాలా అందమైన ఒక యువతి ఉంటుంది. అందంతో పాటు అణుకువ, సంస్కారము, వివేకము అన్నీ ఆమెలో ఉన్నాయి. ఆ రాజ్యాన్ని పాలించే రాజు ఒకసారి ఆమెను చూడడం జరుగుతుంది. అతను స్త్రీలోలుడు. వెంటనే ఆమెతో పొందు కావాలి అని అనుకుంటాడు. ఆమె చాలా మర్యాదగా అతని కోరికను తిరస్కరిస్తుంది. కానీ తన పట్టు వదలడు. చివరికి బెదిరించైనా సరే ఆమె లొంగ తీసుకోవాలి అనుకుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి 4 రోజుల తర్వాత తన ఇంటికి వస్తే అతని కోరిక తీరుతుంది అని చెప్తుంది. అప్పుడు సంతోషంగా వెళ్ళిపోతాడు. ఆ 4 రోజులు ఆమె అందాన్ని దలుచుకుంటూ ఆమెతో పొందును ఊహించుకుంటూ క్షణం ఒక యుగంలాగా గడుపుతాడు. చివరికి ఆ రోజు రానే వస్తుంది. చక్కగా పన్నీటి స్నానం చేసి రాజోచితంగా అలంకరించుకుని అత్తరు పరిమళాలతో ఆడంబరంగా ఆ యువతి దగ్గరికి వెళ్తాడు. అక్కడ అతన్ని ఆహ్వానించే సూచనలు ఏవి కనిపించలేదు. అది ఒక స్త్రీ వరండాలో కూర్చుని ఉంటుంది. ఆమె శరీరం ముడతలుపడి కాంతిహీనంగా బలహీనంగా ఉంది. ఆమె లేచి నిలబడి దయచేయండి మహారాజా అంటుంది. ఎవరు నువ్వు? ఆ రోజు నన్ను ఆహ్వానించిన అందాల రాసెక్కడా అని రాజు ప్రశ్నిస్తాడు. అది నేనే మహారాజా, నన్ను గుర్తుపట్టలేదా అంటుందామె. షాక్ అయిపోతాడు. అసంభవం, అద్భుతమైన ఆ సౌందర్య రాసెక్కడా, వికృత రూపంలో ఉన్న నీవెక్కడా? రాజు అనేసరికి కలవరపడకండి,
నా సౌందర్యాన్ని అంతా నేను విడిగా నిలువ చేశాను, రండి మీరు చూద్దురు గాని అని లోపలికి తీసుకువెళ్తుంది. అక్కడ 2 డ్రమ్ములు ఉంటాయి. దానికి ఏం అర్థం కాదు. సౌందర్యాన్ని విడిగా తీయడం ఏంటి, డ్రమ్ముల్లో నిలువ చేయడం ఏంటి? అసలు ఏం జరిగింది అంటే, తుచ్చమైన తన కోరికను తీర్చాలి అని రాజు బలవంతం చేసి వెళ్ళిపోయాక సంస్కారవంతురాలైన ఆ యువతి అనేక విధాలుగా ఆలోచించింది. అభిమానమతి అయిన ఆమె కామంతో అంధుడైన అతనికి జ్ఞానోదయం అయ్యేలా చేయదలుచుకుంది. వరుసగా ప్రతిరోజు ఆమె వాంతులు బేదులు అయ్యేలాగా ఔషధం తీసుకుంటుంది. పర్గటివ్స్ అంటారు. ఆ రెండింటిని 2 డ్రమ్ముల్లో సేకరించింది. ఎడతెగకుండా 3 రోజుల పాటు శరీరంలో ఉన్న సారం అంతా బయటకు వచ్చేసిందనమాట. ఆమె దేహం వడలిపోయి ముడతలు పడింది, కాంతిహీనమై నల్లబడింది, కళ్ళు నిస్తేజంగా తయారై గుంటల్లోకి వెళ్ళిపోయాయి. సంస్కారం చెయ్యని జుట్టు గడ్డిపీచులా పట్టగట్టింది. మొత్తానికి 4 రోజుల్లో ఆమె రూపము ఎవరూ గుర్తించలేనంతగా మారిపోయింది. ఆశ్చర్యంగా చూస్తున్న రాజుని ఆమె ఆ డ్రమ్ముల దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో మీరు చూసి అనుభవించాలి అని ఆశ్చర్యపడ్డ సౌందర్యం అని ఆ డ్రమ్ము పైన ఉన్న మూత తీస్తుంది. అంతే, ఆ వికారంతో అతని కళ్ళు బయర్లు గమ్మాయి. ఈ చీము రక్తము తీసేశాక ఎవరి దేహమైనా ఇలాగే తయారవుతుంది మహారాజా? తుచ్చమైన ఈ సౌందర్యం అనుభవించటంలో అంత ఆనందం ఉంటుందా అని ఆమె ప్రశ్నిస్తుంది. అతనిలో జ్ఞానం మేల్కుని కనువిప్పు కలుగుతుంది. వెంటనే ఆ పాదాలపైన పడి క్షమించమని అడుగుతాడు. ఆ విధంగా శరీర సుఖాల పట్ల వ్యామోహంతో విచక్షణ రహితంగా ఎటువంటి హీనమైన పనులు చేయటానికైనా వెనకాడని వ్యక్తులకు కనువిప్పు కలగాలి. భగవంతుడు తన ఆనందం కోసం భౌతిక జగత్తును సృష్టించలేదు. తన నుంచి దూరమైన జీవుల భ్రాంతిమయమైన ఆనందం కోసం ఈ సృష్టి జరిగింది. ఇది ఇల్యూజరీ ఎంజాయ్మెంట్ అని ఎందుకు అంటున్నాము అంటే, అనుభవిస్తున్న ఆనందం వాస్తవమైంది కాదు, కేవలం అనుభూతి మాత్రమే. కళలు అందరికి వస్తాయి కదా, కొన్నిసార్లు మంచివి, కొన్నిసార్లు బాధ కలిగించేవి, కొన్నిసార్లు భయపెట్టేవి, కొన్నిసార్లు అర్థం పర్థం లేని పిచ్చి కళలు. కళ ఎటువంటిదైనా దానిలోని ఆనందాన్ని, బాధను, భయాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అయితే ఆ అనుభవము లేదా అనుభూతి మాత్రమే సత్యము. నిజానికి అక్కడ కళ్ళలో ఉన్న ఆ సంఘటనలు వాస్తవంగా జరగటం లేదు, అంతా భ్రాంతే. కళల పరంగానే కాదు, నిజంగా కూడా ఏ ఆనందమైనా సరే మైనస్ కృష్ణ అయితే అది ఇంకా భ్రాంతి అంతే. ప్రభుపాద దయ వలన కృష్ణుడు మన సేవను స్వీకరించడానికి వచ్చాడు. సేవ ఎంత అల్పమైందైనా, అంటే అది ఎంత గొప్పగా ఉందా లేదు కేవలంగా ఉండేది అనేది కాదనమాట ఇంపార్టెంట్. అర్చామూర్తికి కృష్ణుడికి భేదం లేకపోవడం వలన ఇప్పుడు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు తదేకంగా రాధాకృష్ణులనో కృష్ణ బలరాములనో ఏ డీటీ అయినా గమనించండి, ఆ మూర్తుల్లో కూడా డిఫరెంట్ మూడ్స్, ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. ఒక్కోసారి చిరుమందహాసము, ఒక్కోసారి జాలిగా, ఒక్కోసారి మొరోజ్గా. ఇవన్నీ ఆయనను దర్శించటానికి వచ్చిన వాళ్ళ మూడ్స్ని బట్టి మారుతూ ఉన్నాయి. వాంఛారహితుడైన భగవంతుడు భక్తుల వాంఛలకు అనుగుణంగా స్పందిస్తూ ఉంటాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. ఎవరు ఏ ఇంటెన్షన్తో తన దగ్గరకు వస్తారో ఆ విధంగానే వాళ్లను అనుగ్రహిస్తాడనమాట. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పదే అంటారు కదా. సింధు అంటే ఏంటి? సముద్రం. కరుణా సింధు అంటే కరుణా సముద్రుడు. సముద్రం అంత కరుణ ఉన్న వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో, అంటే ఎంత అర్హత ఉంటుందో అంతటి కరుణను పొందగలుగుతారు. సముద్రంలో జలమే కాదు, ముత్యాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు కూడా ఉన్నాయి. కరుణానిధి అని కూడా కృష్ణుడి గురించి చెప్తారు. నిధి అంటే మళ్ళీ సముద్రమే. సముద్రమని నిండి ఉండడం అని కూడా అర్థం వస్తుంది. కనుక ఎన్ని విశేషణాలైనా సరే భగవంతుడి పరంగా చెప్పుకోవచ్చు. అష్టోత్తర శతనామాలు, సహస్రనామాలు, అంతేకాదు సహస్ర కోటి నామాలైనా సరే ఆయన గుణాన్ని లేదా లక్షణాలని తెలిపేటటువంటివే. నామనామకారి బహుధా నిజ సర్వశక్తికి. అటువంటి అన్ని నామాలు ఆయనతో అభిన్నంగా ఉన్నాయి, ఒకే శక్తిని కలిగి ఉంటాయి. ఏ నామంతో అయినా
స్తుతించి జపించటం అనేది మన వంతు, కరుణించి అనుగ్రహించటము ఆయన వంతు. హరే కృష్ణ.